గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్యాలెండర్. ఇందులో అన్నీ నేను సింపుల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాది ఒకటే రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా చాలామందికి వీడియో షేర్ అవుతుంది. దానివల్ల చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద 11th day of the month is Saturday, then the day 27th of the same month will be on. ఇక్కడ సేమ్ మంత్ది మనల్ని అడిగింది క్వశ్చన్లో. సేమ్ మంత్ కాబట్టి ఏం లేదు, జస్ట్ సింపుల్. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 27 ఉంది కదా, ఇది సేమ్ మంత్ కాబట్టి 11 - 27 ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఓకేనా? ఈ 16ని 7తోని డివైడ్ చేయాలి. ఒక వీక్లో మనకి ఎన్ని డేస్ వస్తాయి? 7 డేస్ కదా. సో 7 1s 7 2s 14. ఇంకా 7 2s 14 అంటే రిమైనింగ్ 2. ఈ 2 రిమైనింగ్ 2 కదా. ఇప్పుడు మనకు వీక్లో మనం దేంతో స్టార్ట్ అవుతాం? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే అండ్ థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఇప్పుడు 2 అంటే సండే, మండే. ఓకేనా? మన ఆన్సర్ వచ్చేసి మండే ఇస్ అవర్ ఆన్సర్. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇక్కడ నేను దీనిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేస్తే నాకు 16 వచ్చింది. 16ని 7తో డివైడ్ చేస్తే 2, మిగిలినది 2. మనకు ఒక వీక్లో సండే నుండి స్టార్ట్ అవుతుంది కదా, సండే 1, మండే 2, అలా ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1st January 2007 was Monday, then what day of the week lies on 1st January 2008? ఇప్పుడు మనకి ఇక్కడ 1st January 2007, 1st January 2008. ఈ 1st January సేమ్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ 2007 మండే వచ్చింది, ఈ 2008 రావాలంటే ఏంటిది? ఈ 2008లో లాస్ట్ డిజిట్ ఉంది కదా, ఈ 8ని 7తోని చేయండి. చేతి ఎంత? 7 1 7. ఇక మిగిలింది ఏంటిది? ఒకటే కదా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ 1 అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏముంది? మండే తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిది? ట్యూస్డే. అవర్ ఆన్సర్ ఈస్ ట్యూస్డే. ఓకేనా? నేను మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఇక్కడ 1st January 2007 మండే వచ్చింది, 1st January 2008 ఎప్పుడు అని అన్నారు. సో మనం ఏం చేసినామంటే ఈ 8ని 7తోని డివిజన్ చేస్తే 1 వచ్చింది కదా. ఈ 1ని యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకటి మండే అని ఇచ్చింది కదా, మండే తర్వాత ఇంకో దానికి యాడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? ట్యూస్డే. అవర్ ఆన్సర్ ఈస్ ట్యూస్డే. Next question, if there was Monday on 17th April in a year, then what was 17th May in the same year? అంటే సేమ్ ఇయర్ గురించి అడుగుతుంది మనకు. 17 April అనేది మండే అయింది, అప్పుడు 17th May అనేది ఏంటిది అవుతుంది అన్నాడు. సేమ్ ఇయర్ కాబట్టి సో మీరు ఈ క్వశ్చన్ చేసే ముందు మీకు కొంచెం ఐడియా ఉండాలి. ఏంటిదంటే మన జనవరి టు డిసెంబర్ వరకు ఎన్ని డేస్ ఉంటాయి, ఏ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి అని ఒక చిన్న ఐడియా ఉండాలి. ఫస్ట్ మనకి ఏప్రిల్లో ఎన్ని డేస్ ఉంటాయి? 30 డేస్ ఉంటాయి కదా. 30 - 70, 30లోకి వెళ్ళి 70ని మైనస్ చేయాలి, తర్వాత ఈ 17ని యాడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 30 - 17 ఎంత వస్తుంది? 13 + 17. ఇవి రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది. ఈ 30ని 7తోని చేయండి. అప్పుడు ఈ 7 1s ఈ 7 4s ఎంత అవుతుంది? 28. 28 అంటే మిగిలిన ఎంత? 2 డేస్, 2 ఆడ్ డేస్ కదా. ఈ 2 ఆడ్ డేస్ని కలపండి. సో ఏమవుతుంది? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే, సాటర్డే. ఇప్పుడు ఇది మండే నుండి కౌంట్ చేయండి. ఇది 1 2. సో వెనస్డే ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1st January 2008 in Tuesday, then what day of the week lies on 1st January of 2009? సేమ్ ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్, బట్ మళ్ళీ మీకోసం చెప్తున్నాను. ఇది 2008లో వచ్చింది. నెక్స్ట్ ఇది 1st January, ఇది 2009లో వచ్చింది. ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి కట్ చేస్తున్నాం. ఇక్కడ ఇది అనేది మనకి ఎప్పుడు వచ్చిందట? ఇది ట్యూస్డే వచ్చింది. ఇది మనం కనుక్కోవాలి అంటే ఏం లేదు, ఈ 9 ఉందా, ఈ 9ని 7తోని కట్ చేయండి. కట్ చేస్తే ఇంకా ఎన్ని మిగులుతాయి? 2 మిగులుతాయి కదా. 7 1 7, 8 9 2 మిగులుతాయి కదా. సో మనకు స్టార్టింగ్ ఏంటిది? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇక్కడ మనకి ఎక్కడ నుండి స్టార్ట్ అయింది? ట్యూస్డే నుండి స్టార్ట్ అయింది. అంటే ఇది 1 ఇది 2. సో థర్స్డే ఈజ్ అవర్ ఆన్సర్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.